హలో అందరికీ. ఈరోజు వీడియో కొంచెం ఎమోషనల్‌గా ఉండబోతుంది. చాలా రోజుల నుంచి ఈ వీడియో తీయాలా? వద్దా? అని ఆలోచించాను. కానీ జీవితంలో జరిగే ప్రతి విషయం మంచిదే కాకపోవచ్చు కదా! కొన్ని రోజులు నవ్విస్తాయి. మరికొన్ని రోజులు ఏడిపిస్తాయి. ఈరోజు అలాంటి ఒక రోజుని మీతో పంచుకోవాలని అనిపించింది. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఊరికైతే బయలుదేరుతున్నాం. ఎందుకంటే మా బాబు స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 20 డేస్ అయిపోయాయి. ఇక వికారాబాద్ వెళ్ళక తప్పదు. అక్కడికి వెళ్ళాల్సిన సామాన్లు మొత్తం మా ఊర్లోనే ఉంది. అందుకే ఈరోజు ముందుగా అక్కడికెళ్ళి అన్నీ సర్దుకొని తర్వాత వికారాబాద్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మా ఇద్దరు చిన్న బంగారాల్ని అమ్మా నాన్న దగ్గరే వదిలేసి వెళ్ళాల్సొచ్చింది. వాళ్ళకి ఇంకా ఏం తెలీదు. ఎవ్వరు ఎత్తుకున్నా నవ్వేస్తారు. మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు. ప్రతి తల్లికి ఈ ఫీలింగ్ అర్థమవుతుంది అనుకుంటా. అవసరం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దూరం నుంచి చూసారా మా ఊరు కనిపిస్తుంది. మాది పెద్ద గ్రామం కాదు. మా అత్తమ్మ వాళ్ళ వైపు అంటే మహా అయితే 4 ఇళ్ళే ఉంటాయనుకుంటా. అందరూ ఒకే కుటుంబం. కాలం గడిచే కొద్దీ ఎవరి కుటుంబం వాళ్ళు విడిగా ఉండడం మొదలు పెట్టారు. నా ప్రెగ్నెన్సీకి ముందు దాదాపు సంవత్సరం రోజుల పాటు ఇక్కడే ఉన్నాను. తర్వాత డాక్టర్లు జర్నీ చేయొద్దని చెప్పడంతో డ్యూటీకి దగ్గరగా రూమ్ తీసుకున్నాం. డెలివరీ అయింది. పిల్లలు కూడా పుట్టారు. స్కూల్కి హాలిడేస్ కూడా అయిపోయాయి. అందుకే మాకు అవసరమైన కొన్ని సామాన్లు అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాం. మిగిలినవన్నీ మా ఇంట్లోనే పెట్టి తాళం వేసి వెళ్ళిపోయాం. రాగానే ఇంటి లాగ్ కూడా తీయకుండా పొలం సైడ్ ఒక లుక్ వేసుకున్నాం. ఈసారి మొక్కజొన్న వేసాం. కానీ వానలు సరిగ్గా పడక ఒక్క మొలక కూడా రాలేదు. గతసారి మిరప తోట చాలా బాగా వచ్చింది. ఈసారి ఏమవుతుందో చూడాలి. మా హస్బెండ్ ఇక్కడ ఒక్క మొలకన్న వచ్చిందా అని చూస్తున్నారు. సరే, ఇప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చేసాం. 3 నెలలుగా తాళం వేసి ఉంది. లోపల పరిస్థితి ఎలా ఉందో మాకే తెలియదు. తలుపు తీసిన తర్వాత ఏం జరిగిందో తర్వాత సీన్లో చూద్దాం. తలుపు తీసే ముందు కొంచెం టెన్షన్ కూడా వేసింది. లోపల ఎలా ఉందో, ఏ పరిస్థితిలో ఉందో. అయ్య బాబోయ్, చూడండి ఎల్లంతా దుమ్ముతో నిండిపోయేది. 3 నెలల తాళం వేసి ఉండడంతో ప్రతి మూల కూడా పూర్తిగా దుమ్మే కనిపిస్తుంది. ముందు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఒక్కసారి చూస్తే. ఇది ఈరోజు మొత్తం ఎలా పూర్తవుతుందో అనిపిస్తుంది. కానీ ఆలోచిస్తూ కూర్చుంటే పని పూర్తవదు కదా. అందుకే నెమ్మదిగా ఒక్కో పని మొదలు పెట్టాం. ముందు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటకు తీసాం. తర్వాత కట్టిపెట్టిన అంట్లు తీసి మళ్ళీ అన్ని తోమడం మొదలు పెట్టాం. పని మొదలవ్వక ముందే నాకు చెమటలు పట్టేస్తున్నాయి. చాలా మందికి ఇది పాత బండల ఇల్లులా కనిపించవచ్చు. కానీ ఇది మా కోసం చాలా జ్ఞాపకాలు దాచుకున్న ఇల్లు. మా అత్తమ్మ వాళ్ళు, పెద్ద బావ వాళ్ళు కలిసి దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ ఇల్లు కట్టించారట. ఆ కాలంలో ఎంత కష్టపడి కట్టించారో ఆలోచిస్తే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ ఇల్లు చాలా పెద్దగానే ఉంటుంది. ఇంత పెద్ద ఇల్లు ఉన్నా మేము మాత్రం ఇందులో ఒక గదిలోనే ఉంటాం. ఈ ఒక్క గదిలోనే ఎన్నో రోజులు, ఎన్నో నవ్వులు, ఎన్నో చిన్న చిన్న జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది కదా, మాకు కూడా అలానే ఉంది. ఇది మా సొంత ఇల్లు అని చెప్పుకునే ఒక చిన్న ఇల్లు అయినా ఉండాలని. పెద్ద బిల్డింగ్ కావాలని కాదు, పెద్ద స్లాబ్ ఇల్లు కావాలని కూడా కాదు. చిన్న రేకుల ఇల్లు అయినా మన కష్టార్జితం డబ్బుతో కట్టుకుంటే ఆ ఆనందమే వేరు. ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలీదు, కానీ ఆ కళని మాత్రం ఇప్పటికీ వదలలేదు. ముందు ఇంట్లో ఉన్న సామాను బయటకు తీసాం. తర్వాత కట్టిపెట్టిన అంట్లు తీసి మళ్ళీ అన్ని తోమడం మొదలు పెట్టాను. 3 నెలలు వాడకుండా ఉండడంతో అన్నిటి మీద దుమ్ము బాగా పేరుకుపోయింది. ఒక్కో పాత్ర తీసి శుభ్రం చేస్తుంటే సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. పని మాత్రం తగ్గే పేరే లేదు. కొద్దిసేపటికి నడుమంతా గట్టిగా పట్టేసింది. వీపు నొప్పి, చేతిలో నొప్పి, కాళ్ళ నొప్పి, ఏది వదిలింది కాదు. సిజేరియన్ అయి ఇంకా ఎక్కువ కాలం కూడా కాలేదు కదా, అందుకే శరీరం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కానీ ఈరోజు చేయకపోతే మళ్ళీ ఎప్పుడు చేస్తామనుకొని నొప్పిని పట్టించుకోకుండా పని చేస్తూనే ఉన్నాను. ఎలుకలు అయితే ఈ 3 నెలల్లో ఇంటిని తమ ఇల్లులా చేసుకున్నట్టున్నాయి. చాలా బట్టలు కూడా కొరికేశాయి. ఎక్కడ చూసినా ఎలుకల మొలంతో ఇల్లు మురికిగా మారిపోయింది. అవన్నీ ఒక్కొక్కటిగా శుభ్రం చేస్తుంటే చాలా సమయం పట్టింది. అసలు 3 నెలలు ఇల్లు మూసి పెడితే పరిస్థితి ఇలా కూడా మారిపోతుందా అనిపించింది. ఇంకా ఇంట్లో పిల్లులు కూడా వచ్చి వెళ్ళినట్టున్నాయి. బండలిల్లు కాబట్టి చిన్న చిన్న సందులు ఉంటాయి కదా, వాటిలోంచి కూడా లోపలికి వచ్చేస్తుంటాయి. పని అయితే ఇంకా చాలా ఉంది. తీసుకెళ్లాల్సిన సామాన్లన్నీ ఒక్కొక్కటిగా మూట్లు కట్టాం. వికారాబాద్ తీసుకెళ్లేవి ఒకవైపు, ఇక్కడే ఉండాల్సినవి ఇంకోవైపు, ఇలా నెమ్మదిగా అన్ని సర్దుకున్నాం. ఎంత శుభ్రం చేసినా ఇది బండల ఇల్లు కదా, పైన కట్టెల మధ్య నుంచి మట్టి పడుతూనే ఉంటుంది. వర్షం పడితే కొన్ని చోట్ల నీళ్లు కూడా కారుతాయి. ఈరోజు శుభ్రం చేసిన కొన్ని రోజులకు మళ్ళీ ఇదే పరిస్థితి. అయినా ఇప్పుడున్న పరిస్థితిలో ఇదే మన ఇల్లు అనుకొని చూసుకోవాలి. ఇంత దుమ్ము ఉంటుందని అస్సలు అనుకోలేదు. చేత్తో ఏది ముట్టుకున్నా దుమ్మే. ముందు ఏది క్లీన్ చేయాలో కూడా అర్థం కాలేదు.
ఎలుకల్ని చూసాక ఇంకా బాధేసింది. మనం కష్టపడి కొన్న బట్టలు ఇలా అయిపోతే ఎవ్వరికైనా బాధే కదా! 3 నెలలు ఎవరు లేకపోవడంతో ఎలుకలు పూర్తిగా ఇల్లంతా తిరిగినట్టున్నాయి. ఇల్లు మొత్తం వాటి మలంతో నిండిపోయింది. ముందు ఇదంతా శుభ్రం చేయడమే పెద్ద పని అయిపోయింది. చీపురు వేస్తే దుమ్ము, తుడిస్తే మళ్ళీ దుమ్ము. ఎంత చేసినా అయిపోవట్లేదు అనిపించింది. ఒక్కోసారి కొంచెం కూర్చుందాం అనిపించింది. కానీ కూర్చుంటే పని ఇంకా లేట్ అవుతుంది కదా! అందుకే మళ్ళీ లేచి పని మొదలుపెట్టాం. ఇంకా ఆ సామాన్లు సర్దాలి, మూట్లు కట్టాలి. ఈరోజు పని ఇంతటితో అయిపోయేలా మాత్రం కనిపించట్లేదు. ఇంటి పని అంటే చిన్న పని అనుకుంటారు. కానీ ఒక ఇల్లు 3 నెలలు మూసిపెట్టి మళ్ళీ క్లీన్ చేయాలంటే ఎంత కష్టమో ఈరోజు నాకు బాగా అర్థమైంది. మొత్తానికి ఈ రోజు అనుకున్న పని అంతా పూర్తయింది. శరీరానికి మాత్రం బాగా అలసట వచ్చేసింది. కానీ సామాన్లంతా సర్దేశామనే సంతృప్తి కూడా ఉంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది. అప్పటి వరకు పని చేస్తున్నప్పుడు తెలియలేదు. కానీ కూర్చున్నాక ఒక్కసారిగా శరీరం మొత్తం నొప్పి మొదలైంది. నడుము, వీపు, చేతులు, కాళ్ళు ఏది వదలలేదు. ఇంకో రోజు లేచేసరికి జలుబు కూడా వచ్చేసింది. దగ్గు కూడా మొదలైంది. శరీరం మొత్తం బాగా నీరసంగా అనిపించింది. నాకొచ్చినా పర్లేదు, కానీ నా పిల్లలకు మాత్రం ఏమీ కాకూడదు, అదొక్కటే ఆలోచన. ఇంట్లో అమ్మ ఉన్నందుకే పిల్లలను చూసుకుంది, లేకపోతే ఆ రోజు ఎలా గడిచేదో కూడా తెలియదు. జీవితంలో కొన్ని పనులు చాలా కష్టంగా అనిపిస్తాయి, కానీ మనం కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆ కష్టాన్ని కూడా నవ్వుతూ భరించాల్సిందే. ఈ రోజు కూడా అలాంటి ఒక రోజే. నేను అంట్లు అన్ని తోమేసి సామాన్లు సదురుతుంటే ఇంట్లో ఉన్న చెత్త మొత్తం బయటకు తీసే పని మా వారే చేశారు. నిజం చెప్పాలంటే ఈరోజు ఒకరి వల్ల అయ్యే పని కాదు. ఎవరు ఏ పని చేయగలిగితే అది చేస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్ళాం. ఇదంతా 3 నెలలుగా పేరుకుపోయిన దుమ్ము, మురికి, చిన్న చిన్న చెత్త కాదు, బస్తాల కొద్ది బయటకు తీయాల్సి వచ్చింది. 3 నెలలు మూసి ఉన్న ఇంటిని మళ్ళీ మనుషులు ఉండేలా మార్చడం ఒక పెద్ద పనే. చూస్తుంటే సింపుల్ అనిపిస్తుంది, కానీ చేసి చూస్తేనే ఆ కష్టం తెలుస్తుంది. చెత్త బయటకు తీస్తుంటే దుమ్మంతా మళ్ళీ గాల్లోకి ఎగిరిపోయి కొన్నిసార్లు కళ్ళల్లో పడింది, ముక్కులోకి కూడా వెళ్ళింది. అయినా పని ఆపలేదు. ఎందుకంటే ఈ రోజే పూర్తి చేయాలి, రేపటికి వదిలేస్తే మళ్ళీ రావాలి. అందుకే ఎంత అలసిపోయినా ఈ రోజే మొత్తం క్లీన్ చేయాలని అనుకున్నాం. మా వారు కూడా ఒక్కసారి కూర్చోకుండా చెత్తంతా బయటకు తీసి ఇల్లు కొంచెం కొంచెంగా శుభ్రం కనిపించేలా చేశారు. ఇద్దరం కలిసి పని చేయడంతో కొంచెం ధైర్యంగా అనిపించింది. ఒక్కదాన్నే ఉంటే ఈరోజు అస్సలు పూర్తయ్యేది కాదేమో. ఎప్పుడో మార్నింగ్ బయలుదేరి వచ్చిన మేము ఇంటికి వెళ్ళేసరికి 6:30, అంటే మేము 6:30కి బయలుదేరాం. ఇంటికి వెళ్ళేసరికి 7:30 అలా అయింది. లాస్ట్ లో ఇల్లును చూసి రోజంతా పడిన కష్టం అంతా మర్చిపోయాం. సరే, ఇక్కడ పని అంతా పూర్తయింది. ఇప్పుడు మిగిలింది ఆ మూట్లన్నీ తీసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం. జీవితం మనం అనుకున్నట్లుగా ప్రతిసారి ఉండదు. కొన్నిసార్లు మనం అనుకున్న ఇల్లు దొరకదు, కొన్నిసార్లు మనం అనుకున్న దారి కూడా మారిపోతుంది. కానీ ఆగిపోవడం మాత్రం మన చేతిలో ఉండకూడదు. ఎక్కడ ఉన్నా మన వాళ్ళు మనతో ఉంటే అదే పెద్ద ధైర్యం. ఈరోజు ఇక్కడితో వీడియో ముగిస్తున్నాను. తర్వాత వీడియోలో ఈ మూటన్నీ తీసుకొని వికారాబాద్కి ఎలా వెళ్ళాం, అక్కడ మాకు ఏం జరిగింది అన్నీ మీతో పంచుకుంటాను. అప్పటి వరకు జాగ్రత్త. బాయ్.